యాక్టర్ చంద్రహాస్ పై మరో కేసు ఫైల్ అయింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో అతనిపై కేసు నమోదైంది. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సినిమా ఈవెంట్ లో చంద్రహాస్ అసభ్యకరమైన పాట పాడారంటూ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు. చంద్రహాస్ పై బిఎన్ఎస్ 296 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే చంద్రహాస్ పై మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు మనకు. వెంకట్, ఇటీవల చంద్రహాస్ నటించినటువంటి బరాబర్ ప్రేమిస్తా సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినటువంటి సెలబ్రిటీస్ ను ఆనందపరుస్తున్నటువంటి ఈ సమయంలో చంద్రహాస్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో చంద్రహాస్ తను రాసుకున్నటువంటి పాట ఏదైతే ఉందో అది ఆ పాటని స్టేజీ పైన పాడటం జరిగింది. అయితే దానిలో ఆల్రెడీ సాంగ్ సినిమాలో కూడా ఉండటం జరిగింది. ఉన్నటువంటి దాన్ని కొంత మార్చి తను ఓన్ గా ఒక 2 వర్డ్స్ దానికి యాడ్ చేసి పాడటం మాత్రం అది ఇప్పుడు మొత్తం కూడా కొంత అవుతుందని చెప్పవచ్చు. అంటే తను వాడినటువంటి ఆ 2 పదాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కొంత బూత్ కంటెంట్ లాగా ఉండటం తోటి సోషల్ మీడియాలో ఇది పెద్ద ఎత్తున వైరల్ అవ్వటం జరిగింది. అయితే వైరల్ అవుతున్న ఈ సందర్భంలోనే చాలా మంది కూడా విమర్శిస్తున్న అయితే ఉంది. విమర్శిస్తున్న ఆ సమయంలోనే కొంతమంది బహిరంగంగానే వీడియోలు పెడుతూ చంద్రహాస్ పైన ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రహాస్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఉన్నాయో అది కొంత ఇబ్బందికరంగా ఉండటంతో దీనిపైన ఇప్పటికే 2 కేసులు కూడా నమోదు అవడం జరిగింది. ఫస్ట్ అతను పాడిన ఆ పాట పైన ఒక కానిస్టేబుల్ పెడితే తర్వాత మరొకరు తనను విమర్శిస్తూ ఏదైతే కామెంట్ చేశాడో ఇలా కాదు అని చెప్పడంలో ఒక జర్నలిస్ట్ పైన కూడా అతను కొంత మాట్లాడిన విధానం బాగలేదన్నట్టు ఆ జర్నలిస్ట్ కూడా అతని పైన కేసు కూడా నమోదు చేయించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చంద్రహాస్ నటించినటువంటి సినిమా ఈ రోజున మొత్తం కూడా రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి చంద్రహాస్ దీనిపైన ఏం మాట్లాడతాడు, తను స్టేజీ పైన మాట్లాడిన దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడా లేకపోతే సారీ చెప్తాడా, కేసు డీల్ చేసుకుంటాడా? సోషల్ మీడియాలో సినిమా ఈవెంట్ లో చంద్రహాస్ పాడిన పాటపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. చంద్రహాస్ పై బిఎన్ఎస్ 296 ఐటీ యాక్ట్ కింద మరో కేసు ఫైల్ అయింది. ఇప్పటికే చంద్రహాస్ పై మాదాపూర్ పిఎస్ లో కూడా ఆల్రెడీ ఒక కేసు నమోదైంది. మొత్తం ఇప్పుడు 2 కేసులు చంద్రహాస్ పై ఫైల్ అయ్యాయి. యాక్టర్ చంద్రహాస్ పై మొత్తంగా 2 కేసులు ఉన్నాయి. ఒక సినిమా అంటే తన సినిమా బరాబర్ ప్రేమిస్తా మూవీ ఈవెంట్ కు సంబంధించి చంద్రహాస్ ఒక పాటను పాడడం జరిగింది వచ్చిన గెస్ట్ల ముందు. అందులో అసభ్యమైన పదాలు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది.